చూసుకున్నట్లయితే తెలంగాణలో గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్పై మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. గ్యాస్ బెనిఫిట్ 10 లక్షల మందికి, తెల్ల రేషన్ కార్డు ఉన్నది 10 లక్షల కుటుంబాలకి, వంట గ్యాస్ సబ్సిడీ పథకం వర్తించేది వీరికి. అందులో 1,00,000 పైగా ఉజ్వల కలెక్షన్లు. సిలిండర్ కొనుగోలుకు మార్కెట్ ధర చెల్లించాల్సిందే. సబ్సిడీ వంట గ్యాస్ స్కీమ్ రేషన్ కార్డు మెలికపెట్టడం ఆందోళన కలిగిస్తుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ గ్యాస్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కేవలం 10 లక్షల మందికి మాత్రమే ఈ రేషన్ కార్డులు ఉండటంతో వారికి మాత్రమే ఈ 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నారు. ఇక ఉజ్వల స్కీమ్ ఎవరైతే ఉందో ఉజ్వలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ తీసుకున్నారో వారికి ఆల్రెడీ ఇప్పటికే 300 సబ్సిడీ అయితే వస్తుంది. సో మరి వారికి ఏ విధంగా తగ్గిస్తారనేది చూడాలి. ఇక నెక్స్ట్ ప్రభుత్వం సబ్సిడీ ఏ విధంగా ఇవ్వబోతుందో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గృహోపకరణ వంట గ్యాస్ సిలిండర్పై ప్రస్తుతం ₹40 సబ్సిడీ ఇస్తుంది. గత 2 ఏళ్లుగా వంట గ్యాస్ ధరలో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా చేస్తుంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేసే బి డీబీటీఎల్ పథకం 2014లో స్టార్ట్ అయింది. వినియోగదారుల గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం ద్వారా తొలి రోజుల్లో సబ్సిడీ బాగానే వచ్చేది. తాజాగా దాన్ని తగ్గించేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు ముందు గ్యాస్కి డబ్బులు చెల్లిస్తే తర్వాత అప్పటిలాగే దానిలాగే మిగిలిన ఎంతైతే ఎక్స్ట్రా కట్టారో 500 కంటే ఆ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని చెప్పేసి భావిస్తుంది అనమాట. సో ఇది మనకి ₹500కి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్